సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అమర్ గారు. హాయ్. హాయ్ నేహాల్. హలో, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. మీరు? నేను చాలా 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 బాగున్నాను. అండ్ అమర్ గారు, చాలామంది బయట ఒపీనియన్ ఏంటంటే సీరియల్ ఆర్టిస్టులు కానీ, అంటే హీరోగా మెయిన్ లీడ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా మరి మూవీస్లోని రావాలి అన్నా, మూవీస్లో యాక్ట్ చేయాలి అన్న ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటుంది సీరియల్ ఆర్టిస్టులకి అంటూ ఉంటారు. మీరు దాన్ని ఎంతవరకు బిలీవ్ చేస్తారు? నిజం అంటారా? అవకాశాలు ఇస్తే నిజం అవ్వదు, ఇవ్వకపోతే అది అబద్ధం అవుతుంది. సీరియల్లో ఫేమ్ తెచ్చుకున్న తర్వాత సినిమాలకి వెళ్ళచ్చు కూడా, చేయొచ్చు కూడా. రెండు యాక్టింగ్లకి ఏం పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ టైమింగ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ టైమింగ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి బాగున్నాడు, సీరియల్లో హిట్ అయ్యాడు, బాగా చేస్తున్నాడని ఇంకోటి అనుకుని సినిమా ఇస్తే ఆడు హీరో అవుతాడు, ఇవ్వకపోతే ఆడు సీరియల్లోనే హీరోగా ఉంటాడు. దట్ ఈస్ నాట్ ఫేర్. అంతే అంటారు. బట్ ఈ కోవిడ్ టైంలో చూసుకున్నట్టయితే నిజంగా ఫిలిమ్స్ అన్నీ ఆగిపోయాయి. అవును, ఎక్కడ ఏం లేదు. బట్ సీరియల్ మాత్రం అసలు ఓన్లీ సీరియల్సే అవుతూ ఉన్నాయి. ఓన్లీ సీరియల్స్ మాత్రమే అవుతూ ఉన్నాయి. సో అది ఎలా ఎంజాయ్ చేశారు మీరు? లాక్డౌన్ టైం లాస్ట్ టైం ఇంట్లో కూర్చొని మొఖాలు చూసుకుంటే అమెజాన్ ప్రైమ్లో యూట్యూబ్లో సరిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు లాక్డౌన్లోనే అందరం ఫ్యామిలీగా ఉండి ఒక చోట రామోజీలో షూట్ చేసుకుంటే హ్యాపీగా అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మేమే తిరుగుతూ ఎంజాయ్ చేసాం. అలాగే వేడి కూడా బాగా గట్టిగా కొట్టింది అందరికి. కానీ 24 hours కూడా చేసినట్టున్నారు పాపం మీరు. చేసాం కదా. మీ ఇన్స్టాలో పాపం కళ్ళు షూట్ గోయింగ్ ఆన్, ఎర్లీ మార్నింగ్ ప్యాక్ గడ్డిలో పడుకున్నాం కదా అందరం, గడ్డిలో పడుకున్నాం. అవునా? ఓకే. నేను, విష్ణుదిన, తను, నిఖిల్, చికిత అందరం పడుకున్నాం. ఎవరికి ఛాన్స్, ఎవరిది షార్ట్ అంటే వాళ్ళు లేపి పిలుచుకొని పోతూ ఉన్నారు. వచ్చి మళ్ళీ అదే బయట బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాం. సో బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఈ 3 months ట్రావెల్లో బాగా బెస్ట్ మెమరబుల్ ఈ సీరియల్లో? ఫస్ట్ మెమరబుల్ వచ్చి సాంగే. సాంగ్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ థింగ్ సాంగ్. సో ఒక ఈవెంట్ లో కూడా ఆల్రెడీ తను పర్ఫార్మెన్స్ చేసినట్టున్నారు. స్టార్ మా ఉగాది ఈవెంట్ దాన్ని పాడింది పాట. అండ్ నెక్స్ట్ వచ్చి అమ్మతో సీన్స్, కాళ్ళు పట్టు, అదే అమ్మ కాళ్ళు జారిపడు, అదే ప్లస్ మన బర్త్డే పార్టీది. అమ్మతో ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్. నాకు జానకి కలగనలేదులో మీరు సెలెక్ట్ చేసుకోమంటే నేను అసలు సెలెక్ట్ చేసుకోలేను. స్వీట్ షాప్లో చెల్లి సెంటిమెంట్ అయినా కానీ అది నా ఫేవరెట్ సీన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. ఎందుకంటే బాగా హార్ట్ టచ్ అయిన సీన్ మా ఇద్దరికి. అలా అలా ఫీల్ అయి చేసిన సీన్ నేను. తమ్ముడితో తెలిసిన సీన్ మాకు. అవును, తమ్ముడికి డబ్బులు ఇచ్చేటప్పుడు, అరే నువ్వు బాగా చదువుకోరా, నేనంటే ఎలా చదవలేదు, చెల్లి నువ్వే ఉండేది కొంచెం అనే తమ్ముడితో సెంటిమెంట్. అమ్మతో, నాన్నతో, మీకు ఒక సీన్ నేను చెప్పలేను అసలు. ఎవ్రీ సీన్ ఈజ్ లైక్ నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంజాయ్. మెమోరీస్ ప్యాక్ ఉందన్నమాట. అబ్బో, జానికి కలగనలేదే. మాకు యానం షూట్ గానీ, మాకు రాజమండ్రి షూట్లు గానీ, బోట్స్ లో మేము ఎంజాయ్ చేసాం. ఎండలో గొడుగులు పట్టుకొని. అప్పుడు అందరికి అప్పుడప్పుడే పరిచయం ఆల్మోస్ట్ చాలా మంది. అప్పుడు కొంచెం మొహమాటం, కొంచెం అప్పుడే కలిసిపోయాము ఇలా అందరం బోట్ లో ఆ ఎండలో. అటు గొడుగు షార్ట్ కట్టగానే గొడుగు వెతుక్కొని వన భోజనాల్లా కూర్చొని తినేయడం. చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి మేము ట్రై చేస్తున్నా కూడా కరెక్ట్ అయిన అవకాశం దొరకలేదు, రాలేదు అనేసి. బట్ మీకు బ్రేక్ వచ్చింది అంటే ఏం చెప్తారు? దేంతో బ్రేక్ వచ్చింది అంటారు? శ్రీశ్రీమోల్ స్టార్మా ఆబ్వియస్లీ నేను అదే చెప్తాను. ఇప్పుడు బ్రేక్ వచ్చింది, నేను దానికి తగ్గ ప్రయత్నం నేను చేశాను కదండి. ఒక్కోసారి ప్రయత్నించగానే రాదు. అవును, రానప్పుడు అక్కడ ఇంకొక ఆప్షన్లో ఉన్నట్టే. ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను ట్రై చేసింది సెకండ్ హీరోగానే. సిరిసిరిమోలో సెకండ్ హీరో ఆప్షన్ ఉందిరా అంటే నేను ట్రై చేశా. దాంట్లో ఫస్ట్ హీరో అప్పుడు కోయిలమ్మ మానస్ చేయాలి. అప్పుడే కోయిలమ్మ స్టార్ట్ అయినప్పుడు పేరింగ్ వచ్చేసరికి మా టీవీ వాళ్ళు మానస్ని కోయిలమ్మకి వేసారు. సిమిలర్గా ఉన్నాడు ఈ అబ్బాయి, కొత్తగా ఉన్నాడని చెప్పి నన్ను దీనికి వేసారు. అది డెసిషన్ ఈజ్ కంప్లీట్లీ మా టీవీ చేతిలో ఉంది. నన్ను ఎవరు రికమెండ్ చేయలేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు. అక్కడ నా ఫొటోస్ పంపించి నా ఆడిషన్ తీసుకున్న తర్వాత స్టార్మా సెలెక్ట్ చేసింది. అది అంటారు మనకి ఎంత లక్ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలని చెప్పి. నాకు ఆవగించ కాదు, నాకు పెద్ద ఆవాలంత సైజులో ఉంటుంది కాబట్టి నాకు ఇంత లేట్ అయింది ఇంకా చెప్పాలంటే. సో ఛాన్సెస్ అందరికీ వస్తాయి, కానీ పర్ఫెక్ట్గా ట్రై చేయాలి. ఒకటి ఇప్పిస్తేనో తీసుకొచ్చి పెడితేనో దాని విలువ తెలీదు.
నువ్వు తిరిగితే చెప్పులు అలిగేలాగా, బండ్లో పెట్రోల్ అయిపోయేలాగా, చెమట పట్టేలాగా తిరిగితే, చెప్పు దెబ్బలు తినేలాగా మాటలు వింటే అప్పుడు లైఫ్లో పైకి వస్తావు. అలా చెప్పు దెబ్బలు తగిలేలా మాట ఏదైనా చాలా జరిగాయి లైఫ్లో, 1 కాదు 2 కాదు, బాగా ఇప్పటికీ గుర్తుండిపోయి చాలా ఒక్కొక్కసారి తలుచుకున్నా కూడా చాలా ఇరిటేట్. 1 కాదు 2 కాదు, పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకున్నప్పుడు కానీ, జబర్దస్త్ చూడడానికి వెళ్ళినప్పుడు కానీ ఎన్ని వల్గర్ మాటలు మాట్లాడినారో నాకు బాగా తెలుసు. అని అదే మేనేజర్లు తిరిగి 3 years తర్వాత సార్ మీ డేట్స్ కావాలని అడిగారు. అప్పుడు మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? ఏమనలేదు, సెట్కి వెళ్ళి మీరు నన్ను తిట్టారు గుర్తున్నాయండి అని చెప్పి అడిగా. అయ్యో సారీ నేను పర్లేదండి ఇప్పుడు అలా అనకండి అని చెప్పి అంతే. ప్రౌడ్గా ఫీల్ అయితే కొమ్ములు వస్తాయి. అది ఏంటంటే అన్నావు కదా, చేశాను కదా, చూసావు కదా, అన్నాను కదా, చేసావు కదా, చూసావు కదా. మన సక్సెస్ లోనే వాళ్ళకి తిరిగి దెబ్బ కొట్టేస్తాం అంతే, రివెంజ్ లేదు ఇంకా. అదే ఫోన్ చేసి సార్ అన్నప్పుడే సగం చచ్చిపోయాడు. సార్ అన్న మాటకే చాలు, సార్ మీ డేట్స్ అన్నప్పుడే అయిపోయింది. నన్ను తిట్టిన మాట అన్నట్టు వాడి కిందకి దిగిపోయాడు, వాళ్ళ దగ్గరకు వచ్చినట్టే అది ఆల్మోస్ట్. అంతేగా, చాలు ఇంకా దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ అదేదో ఇదిగా ఫీల్ అవ్వడం వేస్ట్. అది నేను ఆ పని కూడా అలాగే. ఫిలిమ్స్ అలాంటి ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ సెలెక్ట్ అని చెప్పి రిజెక్ట్ చేసే సందర్భాలు ఏమైనా? బోల్డ్ ఉన్నాయి అలాంటి. అలా అంటే ఏమంటారు, శైలజారెడ్డి అల్లుడు సినిమా కానీ పెద్ద సినిమాలు చేశాను కదా, నేను వెళ్ళి షూటింగ్ చేసుకున్నా కానీ మళ్ళీ నా సీన్లే లేవు. మరి నేను ఎవరు చెప్పుకోను, పేరుంటుంది లాస్ట్లో. మీరు ఆడిషన్కి వెళ్ళి రిజెక్ట్ అన్నారు, నేను సినిమా షూటింగ్ చేసి కూడా సీన్లో చూసి నా సీనే లేదు కదా. మురళీ శర్మ గారితో నా సీన్ ఉంటుంది, సీనే లేదు, కామెడీ సీన్. మరి అప్పుడు నేనెంత బాధపడాలి? చాలా సందర్భాలు ఉన్నాయంట బొచ్చుడు. అంటే చాలా స్ట్రాంగ్ అయిపోయింది గుండె, అక్కడ రాయి అయిపోయింది అంటారు. అయిపోయింది, అన్ని స్టోన్సే, ఇంక అక్కడ కాటన్ ఏం లేదు, స్టోన్సే. అదే చెప్తున్నా కదా, చాలా మంది మీరు చెప్తే అయిపోతుంది, మీరు ఇప్పిస్తే అయిపోతుంది, మీరు చెప్పండి, మీరు సపోర్ట్ చేయండి అనే పిచ్చి మాటలు చాలా మంది మాట్లాడతారు. నేను చెప్పినంత మాత్రం మీరు తీసుకోవాలి కదా. దేనికి పనికి వస్తాడో దేనికి పనికి రాడో, మీ క్యారెక్టర్ తగినవాడా కాడా, వచ్చా రాదా, బోల్డ్ ఉంటాయి. ఒక డైరెక్టర్కి కానీ ఒక కో డైరెక్టర్కి కానీ ఒక కాస్టింగ్ వాళ్ళకి కానీ ఆలోచించడం చాలా ఉంటాయి. అది కూడా నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది. నేను చెప్పి మరి చెప్పాను పెట్టుకుందాం, ఎక్కడో చోటు పెడదాం, చెప్దాం లేట్ అంతే అంటారు. నేనేం ఇంకా అంత పెద్ద మెగాస్టార్ కావాలేదు, నేను ఇంకా సూపర్ స్టార్ అవ్వలేదు. ఎవ్వరు రికమెండ్ చేసినా అది రాదు, నీ కష్టంతో నువ్వు పోతేనే వస్తుంది. అది ఎక్కువ రోజులు ఉండదు అలా వచ్చేది కూడా. సో చాలా ఎక్స్పీరియన్సెస్ చాలా నేర్చుకున్నారు. అది ఎక్సలెంట్ అండి. అంటే సక్సెస్కి ఇవన్నీ ముందు స్టెప్స్ ఏమో మేబీ ఇంకా చాలా ఎదగాలి పైకి. ఇవన్నీ ఏమో కామన్ థింగ్స్, ఇవన్నీ ఫేస్ చేయాలి. గోల్ ఏంటండి? అంటే ఫైనల్గా నేను ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి, ఇది నా టార్గెట్, ఇది నా గోల్ అనుకునేది ఏంటి? బెంగళూరు సూపర్ స్టార్ యష్ లాగా, బాలీవుడ్ షారుఖ్ ఖాన్ లాగా, అండ్ తెలుగు ఇండస్ట్రీ రవితేజ గారి లాగా పేరు వచ్చినప్పుడు నేను సక్సెస్ ఫీల్ అవుతాను. నేను మీరు చిన్నప్పటి నుండి ఇన్స్పైర్ అయిన స్టార్ ఎవరు? సో ఇతనిలా నేను చెయ్యాలి, యాక్టింగ్లోకి రావాలి అంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, అలా ఎవరు? డాన్స్ వరకు అయితే మెగాస్టార్ గారు, జూనియర్ ఎన్టీఆర్. డాన్స్ విషయంలో అంటే, యాక్టింగ్ అనేసరికి మాత్రం రవితేజ అన్న, మాస్ మహారాజా రవితేజ గారే. సూపర్. చాలా మాస్ మహారాజ్ గారు డైలాగ్స్ ఇన్ని అని చెప్పట్లేదు, ఏది ఒక మంచి డైలాగ్. ఏ యాంకర్ అయితే గొప్ప, యాంకర్లకు మొగులు రారా, యాంకర్కి పెళ్ళిళ్ళు కావా, మీ నాన్న సీఏ అవ్వచ్చు ఇక్కడ కానీ చింటుగాడు లోకల్. ఓకే పోదాం పోదమ్మా, డైలాగ్ చెప్పాను. వావ్ సూపర్. సో అంత మాస్ అన్నమాట. జూనియర్ రవితేజ, జూనియర్ నిజంగానే. అంటే లైక్ ఆ స్లాంగ్ కానీ ఆ బాడీలో ఎక్కువగా ఏంటంటే ప్రతి ఒక్క పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అందరూ కూడా అసలు వెంకటేష్ గారిని అండ్ రవితేజ గారిని ఇష్టపడని ఎవరు ఉండరు. ఫ్యామిలీ హీరోస్ అందరి ఫేవరెట్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యామిలీ అండ్ మాస్ హీరోస్ ఇద్దరు. బీసీ ఆడియన్స్ ఎక్కువ టచ్ అవుతారు. మేబీ అతనికి ఎంత అంటే సక్సెస్ రావడానికి ఎంత కొంచెం టైం పీరియడ్ వచ్చిందో మేబీ మీకు కూడా అంతే టైం పీరియడ్ వచ్చి అలా కొడతారేమో రవితేజ గారి లాగా. ఆల్ ద వెరీ బెస్ట్. దానికోసం మాత్రం మీ కెరియర్లో ఇంకా ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చి ఒక జూనియర్ రవితేజ గారిని అమర్లో మాకు చూడాలని ఉంది. సో 110% పక్కా కొన్ని డేస్లో కొన్ని మంత్స్లో అది రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేహాల్, సో నీకు ఏదైనా సరే ఒక పర్ఫెక్ట్గా మంచి గుర్తింపు తీసుకొచ్చే ఒక నేను చెప్తాను. నా చెల్లెలు కాబట్టి
ఒక మహానటి సావిత్రి లాగా నువ్వు కూడా మంచి ఓ నటి అవ్వాలి, థ్యాంక్ ఎంతో మంది ఆదరణ పొందాలని నేను నీకు బ్లెస్ చేస్తున్నా. థ్యాంక్ యూ. అన్నయ్య బ్లెస్ చేశారంటే అయిపోయినట్టే. రాసి పెట్టుకోండి, ఇంటర్వ్యూ సేవ్ చేసుకోండి అందరూ. అంతేనా? చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నేహాల్. థ్యాంక్ యూ ఏ లాట్.